ఓ 10-12 ఏళ్ల కిందట ఈడీ అంటే ఎవ్వలకు పెద్దగా తెలియకపోతుండే. ఏమున్నా సిబిఐ గురించే మాట్లాడేది. అట్ల కేసులు పెట్టిందట, ఇట్లా అరెస్టులు చేసిందట అనేది. ఏమంట బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో సిబిఐ కంటే ఈడీఏ జోరు చూపిస్తాంది. పెద్ద పెద్దోళ్ళ మీద ఏ కేసు అవుతున్నా, ఎవరు అరెస్ట్ అయినా ఆడ ఈడి పక్కా ఉంటదని బండ గుర్తు లెక్క అయిందనుకో రాదుండ్రీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ ఇన్ఛార్జి మేడం అందరు వచ్చి హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముంగట ధర్నా పెట్టిండ్రు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు నడుస్తున్నది కదా ఢిల్లీలో. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెయిన్ అని చార్జ్ షీట్ లో రాసే వరకు రచ్చ అవుతుంది అన్నట్టు. మా లీడర్ కు దినామింత పతార పెరుగుతుంటే బీజేపీలు ఓరుస్తలేరు. అందుకే ఈ దొంగ కేసులు బనాయిస్తున్నారు అనేది ఇళ్ళ మాట. యావత్ భారతదేశ ఆస్తి అదాని అంబానీలకు అప్పచెప్తా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని ఆనాటి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటు. మోడీ చెప్పినట్టే ఈడీ ఆడుతున్నదని 2 రోజుల కాంచెల్లి దేశమంతా నిరసనలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తప్పుడు కేసులకు భయపడేదే లేదు, పబ్లిక్ కోసం కొట్లాడతామని మన జిల్లాలలో రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంతా జూటా తప్పులు చేసిరు కాబట్టి ఇట్లా బుగులు పడుతున్నారని అటుకెళ్లి బీజేపీ లీడర్లు లైన్లకు వచ్చిర్రు. తప్పు జరగకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ రకంగా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. వీళ్ళని చట్టానికి చుట్టాలా రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని?